ఇక్కడ ఎక్కడ కనపట్లేదే. అయ్య బాబోయ్, హైవే మీద ఎలాంటి ఫిగర్లు దొరుకుతాయనుకున్నా, ఈ మధ్య హైడింగ్ ప్లేస్లో కూడా దొరుకుతున్నారు. ఈ చీరలో నువ్వు శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. నీకు విషయం తెలుసా, ఇప్పటిదాకా నాకు కూడా శోభనం కాలేదు. తుప్పల్లోకి వెళ్దామా? ఏడు సిగ్గే. ఇంతకీ నీ పేరేంటి? కాంచనా. బ్యాగ్ అదిరిపోయింది. ఫ్రంట్ ఇంకెంత బాగుంటుందో. బంగారం, ఒక్కసారి తిరిగమ్మా ప్లీజ్. బల్బం, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి. భాస్కర్, శ్మశానంలో ఆత్మలు కాకుండా ఆత్మీయులుంటారా? భాస్కర్, అందరూ చచ్చిపోయాక శ్మశానానికి వస్తారు. మనం చచ్చిపోవడానికే శ్మశానానికి వచ్చినట్టుంది భాస్కర్. అమావాస్య రోజు చచ్చావు, ఎంత అదృష్టవంతుడువో. మనుషులకి పండుగలు ఎలాగో, ఈ దెయ్యాలకి అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అలాంటివి అన్నమాట. ఎవరా నువ్వు? అదే నాకు అర్థం కావట్లేదు. గంట ముందు నాకు నా భార్యకు పెద్ద గొడవ జరిగింది. తర్వాత నా పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. కాంప్రమైజ్ నేను నా భార్య పడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నా. అదే నువ్వు పడుకున్నాక నీ పెళ్ళాం నిన్ను చంపేసిందిరా. అంటే నేను దెయ్యాన్నా? ఎవడ్రా వాడు? వాడొక తాగుబోతు దెయ్యం. తాగి తాగి సచ్చాడు. సచ్చిన తర్వాత మారతాడనుకుంటే రోజు పిచ్చి పిచ్చిగా తాగి రచ్చ రచ్చ చేస్తున్నాడు. నేను తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడెక్కువ తాగాడు. వీలైతే తాగుదా అంటాడు. పోయేదేముంది, మహా అయితే లివర్ తప్ప. ఒరే ఆపరా! నువ్వు అరుస్తే నీ పక్కన శవం భయపడుతుందేమో, నేను అరుస్తే శ్మశానమే భయపడతారా? బ్లడీ ఫూల్, టెంపర్లో చూద్దు. వీలైతే క్షమించు, కుదిరితే శిక్షించు, కానీ నేను తాగుబోతున్నాను మాత్రం గుర్తించు. భాస్కర్, వాట్ టు డు, వాట్ నాట్ టు డు, భాస్కర్. వివేక్, ఇలా చూడు.
ఆరాధ్య నా ఆరాధ్య చాలా థ్యాంక్స్ స్వామి, మీ సలహాతో ఇంట్లో ఉన్న దేయాన్ని బయటికి పంపించేశాం. లేదు, మీరనుకుంటున్నట్టుగా అవి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం లేదు. అమ్మో అవి ఇక్కడే ఉండాలనుకుంటున్నాయి. అమ్మో, ఏం తమాషాగా ఉందా? 300 ఏళ్ళు విడిగా ఉన్న వాళ్ళని కలిపితే మూసుకుని వెళ్ళిపోతారనుకున్నాం కానీ ఇలా 3 మార్చుకుని ఇక్కడే ఉంటారనుకున్నావా? ఏం స్వామి మీరు? ఏమండి మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయటం ఏంటే? ఆ రసూల్ గాడు మనల్ని ముక్కలుగా నరికేస్తాడు. ఇంకెడికి పోతాం? వీళ్ళతోనే అస్తు అస్తు మస్తు మస్తు అంటూ దయాలతో పాటు తిరగాల్సిందే. అవసరం లేదు నాన్న, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా ఆ బలపంపు పెద్ద మాయగాలన్నా. మన దగ్గర 2 కోట్లు అప్పు తీసుకొని ఆ బంగ్లాని 10 కోట్లకు అమ్మేశారంటనా? అచ్చా, అన్నా డబ్బులు తీసుకుని మీ దగ్గరికే బయలుదేరాం. తెలుసు. ఈ లోపే మీరు వచ్చేసారు. నాకొద్దు డబ్బు, నాకొద్దు, బంగ్లాయే కావాలి. అన్యాయం అన్నా, అవతల పార్టీకి ఏం చెప్పుకోవాలన్నా ఎంఎస్కి పోతావన్నా. ఏయ్, తే. అన్నా చెరో కోటి ఇస్తున్నా. ఎవరికేం చెప్పుకుంటారో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ బంగ్లాయే కావాలి. బంగారం లాంటి బంగ్లా 10 కోట్లు విలువ చేస్తుంది. అలాంటిది బంగాళదుంప రేటుగా అన్న కొట్టేశాడు బలపం. బంగాళదుంపో చిలకడ దుంపో అన్న కోరాడు, మనం ఇవ్వాల్సిందే. ఐ లవ్ యు అన్నా. వి సాక్రిఫైసింగ్ యు అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి రండి. ఇదేం పేడొద్దలేదు. అమ్మయ్యా, ఎవర్రా నువ్వు? నువ్వెవడ్రా? ఎవర్నా? నేను మంత్రిని రా. నేను రాజునిరా. బలపం వీడికి రీ రికార్డింగ్ స్టార్ట్ అయినట్టేనా? రీ రికార్డింగ్ కాదు, ఈ రోజు నుంచి వాడికి అస్తు అస్తు మస్తు మస్తు దయ్యం మస్ట్ బి క్రేజీ.